హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ లేదా ఏఎన్ఎం పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు ఈ పరీక్షా ఫలితాలు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయబోతుంది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ చేరే విధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరి ఉద్యోగాల పరీక్షా ఫలితాలకు సంబంధించి తాజా న్యూస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేడు ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఫలితాలు విడుదల అని చెప్పి ఈరోజు సాక్షి దినపత్రికలో వివరాలు అయితే రావడం జరిగింది. గతంలోనే మనకి ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఆ తర్వాత నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలు కూడా విడుదల కావడం జరిగింది. ఇప్పుడు ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు విడుదల చేయబోతుంది. 2023లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఆ తర్వాత ఎగ్జామినేషన్ అనేది జరగడం చాలా ఆలస్యం అయితే అయిపోయింది. 2024లో డిసెంబర్ 29వ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. టోటల్గా 1931 మహిళా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే ఎంపీహెచ్ఏ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కు 20,600 మంది అభ్యర్థులు హాజరు కావడం అయితే జరిగింది. ఈ ఫలితాలతో ఎంపికయ్యే 1931 మంది ఎంపీహెచ్ఏలు కూడా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో విధులు నిర్వహించబోతున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మరో వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారి ఒకరు చెప్పినట్టుగా సాక్షి దినపత్రికలో ఈరోజు న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అంటే వారం రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి ఫలితాలను ఇచ్చారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఏఎన్ఎం పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఫలితాలు విడుదలైన తర్వాత మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే వెబ్ నోటీస్ కూడా ఒకటి రిలీజ్ చేస్తారు. అందులో ఉన్న వివరాలు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.